ఉగాదితో తెలుగు నూతన సంవత్సరం మొదలవుతుంది. చంద్రమానం ప్రకారం ఒక్కో సంవత్సరానికి ఒక్కో పేరు ఉంటుంది. వాటి పేర్లు ఏంటి? వాటి అర్థాలు ఏంటో తెలుసుకుందాం. తెలుగువారి పండగ ఉగాది. ఈ ఏడాది ఏప్రిల్ 9వ తేదీన ఉగాది పండుగ జరుపుకోనున్నారు. పంచాంగం ప్రకారం ఉగాది నుంచి తెలుగు క్యాలెండర్ కొత్త సంవత్సరం మొదలవుతుంది. ప్రస్తుతం శోభాకృత్ నామ సంవత్సరంలో ఉన్నాం. ఏప్రిల్ 9 నుంచి క్రోధినామ సంవత్సరం ప్రారంభం కాబోతుంది. పంచాంగం ప్రకారం ఒక్కో సంవత్సరానికి ఒక్కో పేరు ఉంటుంది. తెలుగు సంవత్సరాలు మొత్తం 60. ప్రభావ నుంచి ప్రారంభమై అక్షయతో ముగుస్తుంది. 60 పూర్తయిన తర్వాత మళ్ళీ మొదటి నుంచి సంవత్సరం ప్రారంభం అవుతుంది. 60 సంవత్సరాలకు ఒక్కో పేరు రావడం వెనుక ఒక కథ ఉంది. మొదటి ఋతువు వసంతం. మొదటి నెల చైత్రమాసం. మొదటి తిథి పాడ్యమి. తెలుగు వారికి జనవరి 1 నుంచి కాకుండా ఉగాది నుంచి నూతన సంవత్సరం ప్రారంభమవుతుంది. ఈ పండుగను చాంద్రమానాన్ని అనుసరించి తెలుగు వాళ్ళు నూతన సంవత్సరంగా జరుపుకుంటారు. మహారాష్ట్రలో ఉగాది పండుగను గుడిపడ్వాగా జరుపుకుంటారు. బెంగాల్, కేరళ, అస్సాం, పంజాబ్ రాష్ట్రాలతో పాటు అనేక ప్రాంతాల్లోనూ ఈ పండుగ జరుపుకుంటారు. బెంగాలీలు పొయిలా బైశాఖ్, సిక్కులు వైశాఖి, మలయాళీలు విగా అనే పేర్లతో ఉగాది పండుగను జరుపుకుంటారు. మరికొద్ది రోజుల్లో శోభాకృత్ నామ సంవత్సరం ముగిసిపోయి క్రోధి నామ సంవత్సరం ప్రారంభమవుతుంది. దీని అర్థం కోపం కలిగించేది అని. తెలుగు సంవత్సరాలకు ఉన్న 60 పేర్లు నారదుడి పిల్లల పేర్లుగా చెప్తారు. ఒకనాడు నారదుడి గర్వాన్ని తగ్గించేందుకు విష్ణువు ఒక మాయ చేస్తాడు. అతడిని మహిళగా తయారు చేస్తాడు. స్త్రీ రూపంలో ఉన్న నారదుడు ఒక రాజుని పెళ్లి చేసుకుని 60 మంది పిల్లలను కన్నాడు. అయితే 60 మంది ఒక యుద్ధంలో చనిపోతారు. తర్వాత విష్ణువు నారదుడి మాయను తొలగించి నీ పుత్రులు తెలుగు సంవత్సరాలుగా వర్ధిల్లుతారని వరం ఇచ్చారని పురాణాల ప్రకారం చెప్తారు. అలా నారదుడి 60 మంది పిల్లల పేర్లు తెలుగు సంవత్సరాలుగా మనం పిలుస్తున్నాము. తెలుగు సంవత్సరాల పేర్లకు ఒక్కో దానికి ఒక్కో అర్థం ఉంటుంది. ఆ ఏడాది దాని ప్రకారం కొనసాగుతుంది. తెలుగు సంవత్సరంలో ఉన్న మొత్తం 60 పేర్లు, వాటి అర్థాలు తెలుగు సంవత్సరాల పేర్లు. ప్రభవ, యజ్ఞాలు అధికంగా జరుగుతాయి. విభవ, సుఖంగా జీవిస్తారు. శుక్ల, సమృద్ధిగా పంటలు పండాలని కోరుకుంటారు. ప్రమోద్యుత, అందరికీ ఆనందాన్ని ఇస్తుంది. ప్రజోత్పత్తి, అన్నిటిలోనూ అభివృద్ధి ఉంటుంది. అంగీరస, భోగాలు కలుగుతాయి. శ్రీముఖ, వనరులు సమృద్ధిగా ఉంటాయి. భావ, ఉన్నత భావాలు కలిగి ఉంటాయి. యువ, వర్షాలు కురిపించి పంటలు సమృద్ధిగా చేతికి అందుతాయి. దాత, అనారోగ్య బాధలు తగ్గుతాయి. ఈశ్వర, క్షేమం ఆరోగ్యాన్ని సూచిస్తుంది. బహుధాన్య, దేశం సుభిక్షంగా సంతోషంగా ఉండాలని సూచిస్తుంది. ప్రమాది, వర్షాలు మధ్యస్థంగా ఉంటాయి. విక్రమ, పంటలు బాగా పండి రైతన్నులు సంతోషిస్తారు, విజయాలు సాధిస్తారు. వృష, వర్షాలు సమృద్ధిగా కురుస్తాయి. చిత్రబాను, అద్భుతమైన ఫలితాలు పొందుతారు. స్వభాను, క్షేమము ఆరోగ్యం. తారణ, మేఘాలు సరైన సమయంలో వర్షించి సమృద్ధిగా వర్షాలు కురుస్తాయి. పార్థివ, ఐశ్వర్యం సంపద పెరుగుతాయి. వ్యయ, అతివృష్టి అనవసర ఖర్చులు. సర్వజిత్తు, సంతోషకరంగా చాలా వర్షాలు కురుస్తాయి. సర్వధారి, సుభిక్షంగా ఉంటారు. విరోధి, వర్షాలు లేకుండా ఇబ్బందులు పడే సమయం. వికృతి, ఈ సమయం భయంకరంగా ఉంటుంది. ఖర, పరిస్థితులు సాధారణంగా ఉంటాయి. నందన, ప్రజలకు ఆనందం కలుగుతుంది. విజయ, శత్రువులను జయిస్తారు. జయ, లాభాలు విజయం సాధిస్తారు. మన్మద, జ్వరాది బాధలు తొలగిపోతాయి. దుర్ముఖి, ఇబ్బందులు ఉన్నా క్షేమంగానే ఉంటారు. హేవలంబి, ప్రజలు సంతోషంగా ఉంటారు. విలంబి, సుభిక్షంగా ఉంటారు. వికారి, ఇది అనారోగ్యాన్ని కలిగిస్తుంది. శత్రువులకు చాలా కోపం తీసుకొస్తుంది. శర్వారి, పంటలు దిగుబడి తక్కువగా ఉంటుంది. ప్లవ, నీరు సమృద్ధిగా ఉంటుంది. శుభకృత, శుభాలు కలిగిస్తుంది. శోభాకృత్, లాభాలు ఇస్తుంది. క్రోధి, కోపం కలిగిస్తుంది. విశ్వవసు, దానం సమృద్ధిగా ఉంటుంది. పరాభవ, ప్రజల పరాభవాలకు గురి అవుతారు. ప్లవంగ, నీరు సమృద్ధిగా ఉంటుంది. కీలక, పంటలు బాగా పండుతాయి. సౌమ్య, శుభ ఫలితాలు అధికం. సాధారణ పరిస్థితులు ఉంటాయి. విరోధీకృత్, ప్రజల్లో విరోధం ఏర్పడుతుంది. పరిధావి, ప్రజల్లో భయం ఎక్కువగా ఉంటుంది. ప్రమాదీచ, ప్రమాదాలు ఎక్కువ. ఆనందంగా ఉంటారు. రాక్షస, కఠిన హృదయం కలిగి ఉంటారు. నల, పంటలు బాగా పండుతాయి. పింగళ, సామాన్య ఫలితాలు కలుగుతాయి. కాలయుక్తి, కాలానికి అనుకూలమైన ఫలితాలు లభిస్తాయి. సిద్ధార్థి,
కార్యసిద్ధి. రౌద్రి ప్రజలకు చిన్నపాటి బాధలు ఉంటాయి. దుర్మతి వర్షాలు సామాన్యంగా ఉంటాయి. దుమ్దుబి క్షేమం ధ్యానం. రుధిరోధాగ్రి ప్రమాదాలు ఎక్కువ. రక్తాక్షి అశుభాలు కలుగుతాయి. క్రోధన విజయాలు సిద్ధిస్తాయి. అక్షయ తరగని సంపద. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి.